కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన వర్క్ చట్టం రాజ్యాంగ చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు ఇవాళ మరోసారి విచారించనుంది. గత విచారణ సమయంలో చట్టంలోని 2 వివాదాస్పద నిబంధనలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు కేంద్రం హామీ ఇచ్చింది. ఇవాల్టి వరకు వర్క్ ఆస్తులను డీనోటిఫై చేయబోమని కేంద్రం తెలిపింది. వర్క్ కౌన్సిల్ బోర్డులో ముస్లిమేతరులను నియమించొద్దని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఇప్పటికే ఆదేశించింది. గత విచారణ సందర్భంగా కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. అన్ని రకాలుగా జాగ్రత్తలు పరిశీలించిన తరువాతే చట్టాన్ని రూపొందించినట్లుగా తెలిపారు. ప్రభుత్వం పూర్తి స్థాయి వాదనలు వినకపోవడం సముచితం కాదని పేర్కొన్నారు. వర్క్ న్యాయస్థానాలు ప్రకటించిన ఆస్తుల్ని ప్రస్తుతానికి వర్క్ జాబితా నుంచి తొలగించొద్దని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ప్రతిపాదించింది. వర్క్ బోర్డులు కేంద్ర వర్క్ మండలిలో ఎక్స్ అఫిషియో సభ్యులు మినహా మిగతా సభ్యులంతా ఖచ్చితంగా ముస్లింలే అయ్యుండాలని చెప్పింది. మతంతో సంబంధం లేకుండా ఎక్స్ అఫిషియో సభ్యుల్ని నియమించొచ్చునని, ఈ మేరకు వర్క్ సవరణ చట్టంలోని కొన్ని కీలక నిబంధనలపై స్టే విధించేందుకు ప్రతిపాదించింది. వర్క్ సవరణ చట్టం 2025 రాజ్యాంగ బద్ధతను సవాల్ చేస్తూ 72 పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. ఇప్పటికే పలుసార్లు విచారించిన సర్వోన్నత న్యాయస్థానం కేంద్ర విజ్ఞప్తి మేరకు గడువిచ్చింది. తదుపరి విచారణను సుప్రీంకోర్టు ఇవాల్టికి వాయిదా వేసింది. సిజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్లను ఇవాళ విచారించనుంది.